ఈ గోప్రోది స్విచ్ ఉంటుంది అనమాట. సో అది ఆన్ చేయలేదు. సరే ఏంటి స్టార్ట్ అవ్వట్లేదు? అరే ఏం చేసిర్రా మళ్ళా? ఏం అంటలేదు. ఆఫ్టర్ 10 years మళ్ళీ కలుస్తాం. 10 years 11 years తర్వాత మళ్ళీ కలుస్తున్నాము. రే 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 పంది పిల్లని నొక్కేస్తున్నారు అక్కడ పాపం, అదేమో అరుస్తుంది. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంక ఈ దారి మొత్తం ఇంక కోతులే ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగా ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? 350. ఎక్కడ, ఏ ఊరు? జహీరాబాదా? ఓకే ఓకే. వెల్కమ్ టు శ్రీశైలం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో గైస్, ఇవాళ మేమైతే శ్రీశైలం వెళ్తున్నాము. ఇక్కడ నుండి ప్రెసెంట్ అయితే 201 kilometers అండ్ 3 hours 51 minutes అయితే చూపిస్తుంది. నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట, 10th క్లాస్మేట్స్. యాక్చువల్గా ఏమైందంటే నేను ఇంటి దగ్గర నుండి వ్లాగ్ చేసుకుంటూ వచ్చాను, కానీ ఈ గోప్రోది స్విచ్ ఉంటుంది అనమాట. సో అది ఆన్ చేయలేదు. దానివల్ల ఇప్పటి వరకు రికార్డ్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ మధ్యలో డౌట్ వచ్చింది నేను ఈ మైక్ది ఆన్ చేశానా లేదా అని చెప్పి. ఇప్పుడు చూసుకుంటే అమ్మో ఆఫ్ చేసి ఉంది, సగం కంటెంట్ పోయేది ఈ పాటికి అనుకున్నాను. ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 7:20 అయింది. నేను ఇంటి దగ్గర 7 o'clockకి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు మేము టువర్డ్స్ అత్తాపూర్ అయితే వెళ్తున్నాము. వే ఎలా ఉంటుందంటే, అత్తాపూర్ మన ఎయిర్పోర్ట్ వైపు నుండి ఇబ్రహీంపట్నం ఇలాగా ఇవన్నీ కవర్ చేసుకుంటూ కల్వకుర్తి ఇంకా అలాగనమాట. సో రూట్ అయితే లాస్ట్కి వీఆర్ రీచింగ్ టు శ్రీశైలం. సో గాయ్స్, ఈ వ్లాగ్ అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. మీరైతే కంప్లీట్గా చూడండి లాస్ట్ వరకు. ఫస్ట్ అయితే గట్టిగా లైక్ చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఇప్పటివరకు ఎవరైనా చేసుకోకపోతే. సో ఇవాళ మేము బయలుదేరాం కదా, అండ్ రేపు ఆఫ్టర్నూన్ కల్లా మళ్ళీ హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోతాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు రిజర్వ్లో ఉంది, పెట్రోల్ ఒకటి ఫిల్ చేయించాలి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత. ఇది అసలు చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట. మా వాళ్ళు కాల్ చేశారు మొన్న ఒక 2 days బ్యాక్, అరే శ్రీశైలం వెళ్తున్నాము వస్తావా అంటే ఇంకా చెప్తానన్నాను ఆలోచించుకుని. సో నేను కూడా ఎప్పటి నుండో టెంపుల్కి వెళ్దామని ఉంది. సో ఫైనల్గా ఇవాళ అయితే అయ్యింది. అది పక్కన ఆపాము, జస్ట్ ఇప్పుడే కలిసామన్నమాట. ఇప్పటి వరకు ఏంటో తెలీదు, తేడాగా అయింది అంతా. నా గోప్రో ఏమో చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తుంది ఇవాళ. ఆన్ చేస్తుంటే ఆన్ అవ్వట్లేదు, ఆఫ్ చేస్తుంటే ఆఫ్ అవ్వట్లేదు, చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ నుండి హార్డ్లీ 181 kilometers ఉంది అండ్ 3 hours 40 minutes అయితే చూపిస్తుంది. ఇంకా మేము నేషనల్ హైవే మీద ఉన్నాము. ఇదే డైరెక్ట్ అనమాట, ఇంకా శ్రీశైలం హైవే ఇది. ఇక్కడ ఒక హెచ్పి బంక్ ఉంది, ఓపెన్ చేసి ఉందా? ఓకే ఓపెన్ చేసి ఉంది. ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించేసుకుందాం. ఇప్పుడు ఎంత ఉంది? 109.82 ఉంది అన్న. ఫుల్ ట్యాంక్ చేయన్న అన్న. కార్డ్ అవుతుందా? కార్డ్ లేదా? సరే. ఏంటి స్టార్ట్ అవ్వట్లేదు? అరే ఏం చేసిర్రా మళ్ళా? ఏం అంటలేదు. ఏమైంది, పని చేయట్లేదా ఏంటి? సరే వద్దులే, టైం అవుతుంది, మాకు పని ఉంది. ఓకే. సో చూసారా, ఇది ఒక చిన్న స్కామ్ అనమాట. అది ట్రిగ్గర్ నొక్కుతుంటే పెట్రోల్ రావట్లే. ఏం చేశారా అది ఇది అంటున్నాడు తప్ప, అది ఒక చిన్న స్కామ్.
ఇప్పుడు వాళ్ళు ఏదో సెటప్ చేస్తారు, మనల్ని మాటల్లో పెడతారు, ఏదో కొట్టాం కదా అన్న అంటారు, రీడింగ్ అయితే కంటిన్యూ అయిపోద్ది కానీ అక్కడ పెట్రోల్ అయితే వెళ్ళదు. సో ఇలాంటివి కూడా ఉంటాయి మతలబులు, ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను ఢిల్లీలో ఒకసారి ఫేస్ చేశాను, మన వీడియోస్లో కూడా ఉంటుంది అండ్ మన షార్ట్ కూడా పెట్టాను, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. ఇలాంటివి చాలా ఎక్కువ అవుతాయి, నార్త్ సైడే కాదు మన సైడ్ కూడా ఇప్పుడు చాలా మంది మొదలెట్టారనమాట ఇలాగా. ఇంకో హెచ్పి బంక్ ఉంది ఇక్కడ, ఇదైతే ఏకంగా క్లోజే చేస్తారు. చెయ్యి దరిద్రం. నయారాలో కొట్టించేసుకుందామా? సో వద్దులే, ఇంకా ముందేమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం. ఇంక ఇలా లాభం లేదు, మ్యాప్స్లోనే సెట్ చేసేస్తాను ఎక్కడైనా బంక్స్ ఏ ఉన్నాయని. ఇవాళ ఇప్పటికే ఒక 3-4 స్టాప్స్ అయిపోయాయి. చూడండి హైవే మీద 80 వయలేషన్ ఫైన్ ₹1000 అంట. ఇది కొద్దిగా మంచి బంక్లా ఉంది, ఎక్కడైనా కొడతారో కొట్టరో చూడాలి. రేటింగ్ అయితే 3.8 ఉంది, చూద్దాం. చక్రధర్ బెజవాడ, తెలుగే బ్రో నేను. ఎక్కడ మీది? మైసగండి. ఓకే ఓకే. నెక్స్ట్ ఏంటి ఊరు? అమన్గఢ. ఓకే, శ్రీశైలం వెళ్తున్నాం. సో ఫుల్ నాబ్ వరకు వచ్చింది, 12.30 లీటర్స్ అండ్ 1350 అయితే అయ్యింది. ఓకే, శ్రీశైలం మళ్ళీ హైదరాబాద్ రిటర్న్. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చేమో, అంతే కదా. టోల్ గేట్ కనపడుతుంది, ఫస్ట్ టోల్ గేట్ ఇది మనం శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు. అండ్ మనం ఉన్నది ఇప్పుడు నేషనల్ హైవే 765 అనమాట. కడతాల్ టోల్ ప్లాజా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇలా వెళ్ళిపోతే కలవకుర్తి అనమాట, స్ట్రైట్ వెళ్తే. ఇలాగా ఇక్కడ నుండి అయితే మనకి 130 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలంకి. ఇదిగోండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతాము. ఓకే, ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ వచ్చాము. మీకు పరిచయం చేయలేదు కదా, ప్రదీప్ అండ్ సోమశేఖర్ అనమాట. వీళ్ళిద్దరూ నాకు 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. అండ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ మళ్ళీ కలుస్తున్నాం. 10 ఇయర్స్ 11 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుస్తున్నాము. అండ్ ఇప్పుడు రైడ్ అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు వరకు బాగానే అయ్యింది. మీకు ఎలా ఉందా? ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మేము ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మాకు ఇక్కడ డిస్కషన్స్ అవుతున్నాయి అనమాట, పాత జ్ఞాపకాలు అవన్నీ. ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాం అవి. ఇంకా ఓకే చలో. ఈ 120 కిలోమీటర్స్లో ఫస్ట్ అయితే మనకి దిండి అనే ఊరు వస్తుంది. దిండి తర్వాత హాజీపూర్ అనే గేట్ ఉంటుంది అనమాట. అక్కడ నుండి మనం ఇంకా డైవర్షన్ తీసుకుని స్ట్రైట్ ఇంకా ఇక్కడ నుండి అయితే దిండి 17 కిలోమీటర్స్ ఉంది. నేను ఒక 100-120 మధ్యలో అలా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఫార్ రైడ్ ఈజ్ గుడ్, ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాము. నాకు కానీ ఏంటంటే చిన్న భయం పట్టుకుంది, వెనకాల టైర్ బాగా అరిగిపోయింది కదా, మార్చుదాం అనుకున్నాను కానీ ఇంకా టైం కుదరలేదు నాకు. సో ఇంకా వెంటనే అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా ఇటు వచ్చేయడం అయిపోయింది. ఇది మన సెకండ్ టోల్ ప్లాజా హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్తున్నప్పుడు. ఈ టోల్ ప్లాజా పేరు కోనేటిపురం టోల్ ప్లాజా. ఇదేదో ఇక్కడ పెద్ద చెరువులాగా ఉంది. ఎక్కడ ఆగారు? రిజర్వాయర్ అన్న ఇది. ఏ రిజర్వాయర్ పేరు? దిండియే కదా. ఓకే ఓకే, ఫొటోస్ ఏమైనా దిగుదామా? ఇదిగోండి ఇదే రిజర్వాయర్, దిండి రిజర్వాయర్. నీళ్ళు అయితే అంత ఎక్కువ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. రే పంది పిల్లలు నొక్కేస్తున్నారు అక్కడ పాపం, అదేమో అరుస్తుంది. రిజర్వాయర్ పక్కనే చిన్న గ్యాప్ ఉంది అంతే. ఇలా ముందు వరకు అక్కడ వరకు వెళ్తాము, ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాం. ఓకే, లుక్ ఎట్ ద రోలో, క్రేజీ యార్. చూసారా, చెమటలు ఘోరంగా పడుతున్నాయి. సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందేమో అనిపిస్తుంది నాకైతే. ఈ గేర్ వేసుకోవడం వల్ల ఇంకా ఘోరంగా ఉంది, లోపలంతా ఫుల్ ఉడుకు అనమాట. ఇప్పుడే ఇదిగోండి ఇక్కడ ఈ దిండి రిజర్వాయర్ దగ్గర మంచి ఫొటోస్, వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే తీసాను అండ్ షార్ట్స్ కూడా.
క్రేజీగా ఉంటాయి. ఎవరైనా ఇప్పటివరకు మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే కనుక ఇదిగోండి పైన ఇన్స్టాగ్రామ్ ఐడి ఏదో పెడుతున్నాను, వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. హార్డ్లీ ఒక 100 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి శ్రీశైలము. రిజర్వాయర్ అయితే క్రేజీ, ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా బాగుంటుందంట, ఎక్కువ నీళ్ళు అయి ఉంటాయి. ఆ రిజర్వాయర్ పక్కనే మనకి ఒక చిన్న ల్యాండ్లా ఉంది. ఆ ల్యాండ్లో మొత్తం అన్ని చేపలు అవన్నీ ఇక్కడవే తీసి అక్కడ అమ్ముతున్నారు. ఇంకా మిగతా విషయాలు అయితే నాకు తెలియదు. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ స్టార్ట్ అయిపోదాం, లేట్ అయిపోతుంది. మనము పెట్రోల్ కొట్టించిన తర్వాత నుండి 67 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా ఎక్కడ ఆగేది లేదు, డైరెక్ట్ టు శ్రీశైలము. ఇంకా శ్రీశైలంకి 86 కిలోమీటర్స్ ఉందనగా ఒక చిన్న ఘాట్ అయితే వచ్చింది. ఘాట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అఫీషియల్గా నల్లమల్ల ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంక ఈ దారి మొత్తం ఇంకా కోతులే ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. అమరాబాద్ టైగర్ రిజర్వ్. సో ఇక్కడ కార్స్కి అయితే 50 రూపీస్ ఎంత కట్టాలి, బైక్స్ అయితే పక్క నుండి ఇదిగోండి వెళ్ళిపోవచ్చు. ఓకే, అమరాబాద్ టైగర్ రిజర్వ్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. నెక్స్ట్ 60 కిలోమీటర్స్ డీర్ క్రాసింగ్ అయితే ఉంటుందంట. స్పీడ్ లిమిట్ 30 కిలోమీటర్స్ అంటున్నారు. నో ఆల్కహాల్ అండ్ ప్లాస్టిక్ అంట, ప్రొహిబిటెడ్. 1000 రూపీస్ ఫైన్ ఎంతో రాసి ఉంది దాని మీద. ఇతను ఎవరో అడవి మధ్యలో లిఫ్ట్ అడుగుతున్నాడు. ఎక్కడికి వస్తారు భయ్యా? ఇలాంటి అస్సలు సోలో రైడ్స్లో అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఎప్పుడు కూడా ఎవ్వరికి ఇలా మధ్యలో లిఫ్ట్లు కానీ అలాంటివి ఇచ్చేది లేదు. సో ఎందుకంటే ఇది పక్కా ఏదోటి ప్లానే. వాడు ఇంత అడవిలో ఒక్కడే నడుచుకుంటూ వెళ్తూ మధ్యలో లిఫ్ట్ అడుగుతున్నాడు అంటేనే అది పక్కా స్కెచ్ అని. ఏదోటి డబ్బులు కావాలని ఏదోటి అడుగుతారనమాట వీళ్ళు. స్పాటెడ్ డీర్స్, అడవి జింకలు. ఇక్కడ కారు ఆపేసి మరి వీళ్ళు తీసేసుకుంటున్నారు. అవి అసలు భలే పరిగెడుతున్నాయి అవి మాత్రం. అడవి పందులు చూశాను అండ్ అడవి జింకలు రెండు చూశాను. కోతులు అంటారా, రోడ్డు మొత్తం అంతా కోతులే ఉంటాయి. ఈ ఘాట్ రోడ్డు మొత్తం అంతా కూడా ఈ రంబుల్ స్ట్రైప్స్ను ఆ స్పీడ్ బ్రేకర్లే ఉన్నాయి. 500 మీటర్స్ కూడా ఇవే కనపడుతున్నాయి. వీళ్ళు ఎవరో అసలు ఎంత నడుస్తున్నారు చూడండి. ఎక్కడికన్నా కొండపైకా నడుచుకుని వెళ్తారా ఏంటి? మొక్క చెప్. ఆహా, అవునా? ఇప్పుడు రష్ ఉంటుందా బాగా గుడి? ఇప్పుడు అంత ఏమి ఉండదు కదా. అలాగా ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? 350యా? ఎక్కడ, ఏ ఊరు? జహీరాబాదా? ఓకే. ఏమైనా కనపడ్డాయా యానిమల్స్ ఏమైనా? ఏం కనపడలేదా? సరే అన్న, ఓకే. కొంతమంది చెప్పులు వేసుకున్నారు, కొంతమంది ఇంకా ఉట్టిగా కాళ్ళ మీద నడిచేస్తున్నారు. వాళ్ళది మొక్క అంట. తెలంగాణ టూరిజం అండ్ టూరిజం బస్సెస్ కూడా ఉన్నాయా శ్రీశైలంకి? ఓకే, వచ్చేసాం ఫైనల్లీ టు శ్రీశైలం. అదిగోండి శ్రీశైలం డ్యామ్. ఇంకా మనం కిందకి వెళ్తూ ఉంటే బాగా కనపడుతుంది శ్రీశైలం డ్యామ్. ఇప్పుడు ఈ ఏరియా పేరు ఏగలపెంట అంట. వెల్కమ్ టు శ్రీశైలం. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గర ఒక స్టాప్ ఉంటుంది. దాని తర్వాత మనకి డైరెక్ట్ ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాము. ఇంకెక్కడికి ఆగేది లేదు. ఇదిగోండి డ్యామ్ ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది చూడండి. ఇక్కడ నుండి నీళ్ళు అయితే నిల్లు. సో ఓకే గైస్, ఇంకా ఎక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ బయలుదేరినప్పటి నుండి రేపు వెళ్ళే వరకు కూడా 3 పార్ట్స్ చేస్తాను. సో ఈ పార్ట్ 2 వీడియో పార్ట్ 1 వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, బాయ్ గాయస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.